ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయిన మొదటి వీకెండ్లో అంటే మొదటి 4 రోజుల్లోనే 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఇంతవరకు ఏ సినిమా కలెక్ట్ చేయని ఇండియన్ సినిమా కలెక్ట్ చేయని రికార్డ్స్ పెడితే ఇక నిన్న సోమవారం మొదటి వర్కింగ్ డే రోజు కూడా ఎక్సలెంట్గా హోల్డ్ చేసింది. ఎస్పెషలీ నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ నుంచి ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అలా వర్కింగ్ డేలో కూడా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 5 రోజుల్లో 885 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ప్రొడ్యూసర్స్ 921 కోట్లని పోస్టర్ వదిలారు. బట్ ట్రేడ్ ప్రకారం తెగిన టికెట్స్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ చూస్తే 885 కోట్లు ట్రేడ్ పరంగా. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 132 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 46 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 32 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, గుంటూరు నుంచి 23 కోట్లు, కృష్ణా నుంచి 19 కోట్లు, నెల్లూరు నుంచి 11 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా 5 రోజుల్లో 216 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 66 కోట్లు, తమిళనాడు నుంచి 44 కోట్లు, కేరళ నుంచి 12 కోట్లు, ఇక హిందీ నుంచి ఎక్సలెంట్గా 320 కోట్లు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 161 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా 5 రోజుల్లో 885 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 66 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు కొంటే 66 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 24 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 24 కోట్లు షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. ఇది తెలంగాణలో అంటే ఇప్పుడు వచ్చిన షేర్తో మొన్న దేవర రికార్డుని క్రాస్ చేసేసింది. ఇక మిగిలింది కల్కి రికార్డు, బాహుబలి 2 రికార్డు అండ్ RRR రికార్డు తెలంగాణ వరకు. 112 కోట్లు వచ్చాయి షేర్ అంటే ఇంకా నెంబర్ 1 తెలంగాణలో మనకు పుష్ప 2నే ఉంటుంది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల కొంటే ఇక్కడ 23 కోట్ల షేర్ వచ్చింది 5 రోజుల్లో. అంటే మరో 7 కోట్ల షేర్ రావాలి అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 23 కోట్ల కొంటే ఇక్కడ 16 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 7 కోట్ల షేర్ రావాలి ఉత్తరాంధ్రలో అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 14 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 5 కోట్ల షేర్ రావాలి ఈస్ట్ గోదావరిలో అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి ఈస్ట్ గోదావరి వరకు. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 4 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15 కోట్ల కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే మరో 3.5 కోట్ల షేర్ రావాలి గుంటూరులో అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 12.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 9.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 3 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 1.5 షేర్ రావాలి నెల్లూరులో అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే 148 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 65 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి. అంటే 65 కోట్ల షేర్ రావాలంటే మరో 130 కోట్లు గ్రాస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో రావాలి హిట్ అవ్వడానికి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 32 కోట్ల కొంటే ఇక్కడ 33 కోట్ల షేర్ వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది, 1 కోటి లాభాలతో హిట్ అయింది కర్ణాటక వరకు. అంటే మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా పుష్ప 2కి కర్ణాటక. ఇక తమిళనాడులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే ఇక్కడ 22 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 30 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే ఇక్కడ. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 20 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్లు మాత్రమే వచ్చింది షేర్. ఇంకా 14 కోట్ల షేర్ రావాలి కేరళలో అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా కొద్దిగా కష్టమే. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 200 కోట్ల కొంటే 5 రోజుల్లోనే 160 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 40 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి హిందీలో అంటే 80 కోట్లు గ్రాస్ రావాలి. 1-2 రోజుల్లో హిందీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక ఓవర్సీస్కి మేజర్గా అమెరికాకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే 78 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 22 కోట్లు షేర్ రావాలి ఓవర్సీస్లో అంటే 44 కోట్లు గ్రాస్ రావాలి. ఇవి కూడా 1-2 రోజుల్లో వచ్చేస్తాయి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా
పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్ల కొంటే 5 రోజుల్లో 448 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 69 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 69 కోట్ల షేర్ రావాలంటే మరో 140 కోట్లు గ్రాస్ 600 కదా 400 170 కోట్ల షేర్ రావాలంటే మరో 350 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. సో ఈరోజు మంగళవారం, సో ఎక్సలెంట్గా హోల్డ్ చేసింది కాబట్టి ఈరోజు కూడా 50 నుంచి 60 కోట్ల గ్రాస్ ఈజీగా వచ్చేస్తుంది. సో 900 గ్రాస్ మార్క్ క్రాస్ అవుతుంది. ఇక రేపు ఎల్లుండి బుధ గురువారంతో 1000 కోట్లు అయితే వెళ్ళిపోతుంది సినిమా ఈజీగా. ఇక వచ్చే వీకెండ్లో ఇక హిందీలో వచ్చే కలెక్షన్స్తో కావాల్సిన బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 1200 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తాయి. ఇక ఆ పై వారంలో 1500 కోట్లు, ఇంకా ఆ వీకెండ్లో ఆ పై వీకెండ్లో ఇంకొంచెం, ఆ తర్వాత 2000కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు మనకి ఇండియన్ సినిమాల్లో కేవలం 7 సినిమాలు 1000 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 8వ సినిమాగా పుష్ప 2 ఎంటర్ కాబోతుంది. సో 1000 కోట్ల సినిమాల్లో ఉన్న కల్కిని కానీ, జవాన్ కానీ, పఠాన్ కానీ, RRR కానీ, KGF కానీ ఈ 5 సినిమాలని రికార్డ్స్ బీట్ చేసేస్తుంది ఈజీగా. ఇక మిగిలేది బాహుబలి 2 రికార్డు 1800 కోట్లు. అది బీట్ చేస్తుందా లేదా చూడాలి. అది బీట్ అయిందంటే ఇక టాప్ 1లో ఉన్న దంగల్ సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు, అది కూడా కొడుతుందా లేదా తెలియదు. బట్ మొత్తానికైతే టాప్ 3తో అయితే కన్ఫర్మ్గా సరిపెట్టుకుంటుంది. టాప్ 3తో వీలైతే టాప్ 2, కుదిరితే టాప్ 1 కూడా. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లోనే 885 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 448 కోట్లు షేరు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. అందులో 448 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 171 కోట్లు షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 170 కోట్లు షేర్ రావాలంటే మరో 350 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, బాయ్.